రాజేష్ చెప్పిన మాటలకు విన్నటువంటి బాలు ఒకసారి వెళ్దాం రోడ్ నంబర్ 7కి వచ్చి ఒక రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు. అందులో రోహిణి మరియు వాళ్ళ అమ్మగారు ఉంటారు. ఎవరు ఈ టైంలో విద్యాలే ఉండదు అని తెలుసు కదా, అయినను ఎవరో వచ్చి డోర్ కొడుతున్నారు అనడంతో చింటూ నేను వెళ్ళి తీస్తానని వెళ్తాడు. ఇంతలో విద్య ఫోన్ చేస్తుంది రోహిణికి. ఒసేయ్ బాలు అదే ఇంటికి వస్తున్నాడే జాగ్రత్త అని చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రోహిణి. వెళ్ళి చింటూను డోర్ తీయకుండా ఆపడానికి వెళ్తుంది. త్వరగా వెళ్ళి చింటూను డోర్ తీయకుండా ఆపేసి సైలెంట్గా తీసుకొని వస్తుంది. బాలు అక్కడే ఉండి డోర్ కొట్టి చూస్తూ చూస్తూ అరే ఎవరు లేనట్టుంది, నేనే అనవసరంగా అనుమానపడ్డానా, రాజేష్ గారు చెప్పింది నిజం కాదా అనేసి అనుకొని చూసి చూసి బయటికి వెళ్ళిపోతాడు బాలు. ఇదిలా చూస్తుండగా కిటికీ నుండి ఒకసారిగా చూస్తాడు బాలు. చూడడంతో ఎవరు కనిపించరు. సరేలే వెళ్ళిపోదాం, ఎందుకు మనకు ఎవరో కావచ్చు, మనం ఏదో అనుమానపడ్డాము అనేసి తిరిగి వెళ్ళిపోతాడు బాలు అక్కడి నుండి. ఇంతలో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. ఏంది ఒక్క తప్పు చేసినందుకు జీవితాంతం ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను అనేసి వాళ్ళ అమ్మతో బాధపడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు బాధపడ్డా ఏం చేసినా రోహిణి చేసిన ఒక తప్పుకు శిక్ష అనుభవిస్తుంది. మన జీవితంలో కూడా అలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక తప్పు చేస్తే లైఫ్ లాంగ్ దాని యొక్క ఇంపాక్ట్ మన లైఫ్ మీద పడుతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. వెళ్ళాడు అనేసి రోహిణి మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు డిసైడ్ అయిన తర్వాత ఇంతలోనే విద్య వస్తుంది. ఒసేయ్ రోహిణి డోర్ తీయవే, తీయు అనేసి వస్తుంది. ఇది ఇట్లా ఉంటుండగా ప్రభావతి మరియు సత్యం ఇద్దరు గుళ్ళో మాట్లాడుకుంటూ ఉంటారు, కీచలాడుతూ ఉంటారు. ఏంటండి ఎక్కడికి పోయినా మీనా జపం జరుగుతూనే ఉంటుంది అనడంతో అసలు ఎప్పుడు మెచ్చుకోవా నువ్వు మీనని, అసలు నీ ప్రాబ్లం కాదది, నువ్వు పుట్టించిన వాళ్ళ ప్రాబ్లం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నువ్వు మంచిగా అవుతావు, బుద్ధి వస్తుంది అనుకుంటే నీకు ఇంకా రావట్లేదు అనుకుంటూ ఇద్దరు చిన్నగా కీచులాడుకుంటూ వెళ్తూ ఉంటారు గుడి చుట్టూ తిరగడానికి. ఇంతలో మన మటన్ కొట్టు మాణిక్యం రోహిణి వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా ఫ్రెండ్స్, తను పొర్లుదండాలు పెడుతూ వస్తూ ఉంటాడు. సత్యంకు మరియు మన ప్రభావతికి తాకి ప్రభావతి కింద పడుతుంది. అరే ఎవర్రా ఈ దున్నపోతూ నాకు తాకాడు, కింద పడేశాడు అనేసి చూడడంతో ఒక్కసారిగా మటన్ కొట్టు మాణిక్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. సత్యం ఏంటి ఇతనేంది ఇక్కడ ఉన్నాడు, ఇతను రోహిణి వాళ్ళ మామయ్య కదా, మేనమామ కదా అనేసి సత్యం చూస్తూ ఉంటాడు షాక్ అయ్యి. వీళ్ళందరినీ చూసిన మాణిక్యం దొరికిపోయాన్రా బాబు, ఇంకా అయిపోయింది నా పని, రోహిణి కథ సమాప్తమైనట్టే అనేసి మనసులో అనుకొని అసలు ఏం చేయాలో అర్థం కాక అదే విధంగా నివ్వరపడి ఉండిపోతాడు. ఇంతలో విద్య వస్తుంది. విద్య వచ్చి డోర్ కొట్టి తీ రోహిణి, ఒసే రోహిణి ఎక్కడున్నావే, డోర్ తీ అనడంతో కిటికీ నుండి చూడడంతో రోహిణి వచ్చి విద్యను చూసి అమ్మయ్య వచ్చింది విద్యానే కదా, బాలు వెళ్ళిపోయాడు కదా అనేసి డోర్ తీస్తుంది రోహిణి. రోహిణి డోర్ తీయడంతో రోహిణి మరియు వాళ్ళ అమ్మ, చింటూ, విద్య నలుగురు మాత్రమే ఉంటారు ఆ ఇంట్లో. ఏంటే ఒక్కసారిగా బాలు ఇలా చేశాడు, ఇలా రావడంతో నాకు ఆ భయానికి నేను ఆఫీస్కి వెళ్లకుండా తిరిగి ఇంటికే వచ్చాను, చాలా భయమైంది, మీరు దొరికిపోయారో ఏమో అని విద్య అంటుంది. ఇంకా ఎన్ని రోజులు రోహిణి ఇది, ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాం, దొరికిపోతామేమో అనుకున్నాము అని విద్య అనడంతో రోహిణి వాళ్ళ అమ్మ కూడా గడ్డి పెడుతుంది రోహిణికి. ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా దాక్కోవడం అనడంతో ఏం లేదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజుకైనా దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకుంటుంటే ప్రభావతి ఫోన్ చేస్తుంది రోహిణికి. ఎక్కడున్నావు రోహిణి, మీ మామ వచ్చాడని, మాకు మలేషియా నుండి వచ్చాడని ఎందుకు చెప్పలేదు అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. అసలు ఏం చెప్పాలి సమాధానం అర్థం కాక ఏం చేయాలరా దేవుడా, ఆ సిచ్యువేషన్లో ఏదో ఒక ప్రాబ్లం దొరుకుతుంది నాకు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి. వస్తున్నా అత్తయ్య అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది టెంపుల్కి, పూజ జరుగుతున్న టెంపుల్కి. నేను వెళ్ళొస్తాను విద్య, అమ్మ ఉన్ను చింటూ జాగ్రత్త అని చెప్పేసి విద్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళిపోతుంది మన నంగనాచి రోహిణి. ప్రభావతికి కోపం వస్తుంది. ఏంటి ఇలా జరిగింది, నాకు చెప్పలేదు కదా రోహిణి అనేసి.
మటన్ కొట్టు మాణిక్యాన్ని మధ్యలో కూర్చోబెట్టి తలో దిక్కు మాట్లాడుతూ ఉంటారు. అసలు నువ్వు ఎప్పుడొచ్చావు మలేషియా నుండి? ఎలా వచ్చావు? పారిపోయి వచ్చావా? అసలు ఎందుకు చెప్పలేదు? నీకు ఈ ఊర్లో ఎవరు చుట్టాలు లేరు కదా, మేమే ఉన్నాం కదా, మా ఇంటికి రావాలి కదా, నువ్వు రాలేదు, రోహిణికి చెప్పావా వస్తున్నట్టు అనేసి నానా రకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఏం చేయాలనో అర్థం కాదు మటన్ కొట్టు మాణిక్యానికి. ఇది ఇట్లా జరుగుతుండగా ప్రభావతి అంటుంది, ఏం మౌనవ్రతం చేస్తున్నావా, ఏం సమాధానం చెప్పడం లేదు అని ఒక హింట్ ఇస్తుంది. ఆహా, దొరికిందే ఛాన్స్ అనుకొని తల ఊపుతాడు మటన్ కొట్టు మాణిక్యం. ఇతను మౌనవ్రతంలో ఉన్నారనుకుంటారు అందరూ. ఇంతలో దొరికిందే ఛాన్స్ కదా, బాలుకు కనబడతాడు మటన్ కొట్టు మాణిక్యం. చూసి, ఏంటి మేఘమామ ఎప్పుడొచ్చావు? ఏంటి నిజమా? నువ్వు అసలు రోహిణి వల్ల మేనమామవేనా? అసలు నువ్వు మలేషియా నుండే వచ్చావా? నువ్వు ఇక్కడే ఉంటున్నావా? అసలు ఏంటి? మే తర్వాత ఏమొస్తుంది, మీకు ముందు ఏమొస్తుంది అని నానా రకాల క్వశ్చన్ వేసి మటన్ కొట్టు మాణిక్యం నుండి నిజాన్ని రాబట్టడానికి చాలా ప్రయత్నం చేస్తాడు బాలు. అయినా మాణిక్యం ఏం చెప్పకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏం చెప్పడు. అయ్యో, మనసులో అనుకుంటాడు, రోహిణి ఉన్నా ఏదో ఒక దారి చూపేది, ఏదో ఒక ఐడియా ఇచ్చేది. అసలు రోహిణి కూడా లేదు. ఏం చేయాలరా బాబు, ఎలా తప్పించుకోవాలరా బాబు ఈ బాలవు నుంచి అనేసి మనసులో అనుకుంటుంటాడు మాణిక్యం. ఎలాగైనా మాణిక్యం నుండి నిజం రాబట్టాలని బాలు నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నా మనసులో నుండి నేను జవాబు వేయను అని మాణిక్యం అనుకుంటాడు. మాణిక్యం నుండి ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టాలని బాలు అనుకుంటాడు. ఇదిలా ఉంటుండగా ప్రభావతి బాధ ప్రభావతిది. పైసల బాధ కదా ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడొచ్చావు? పైసలు తీసుకొచ్చావా? రోహిణి వల్ల నాన్న జైలు నుంచి బయటకు వచ్చాడా? డబ్బులు పంపించాడా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఎవ్వరు ఏం అడిగినా కూడా మన మటన్ కొట్టు మాణిక్యం ఏం సప్పుడు చేయకుండా సైలెంట్గా మౌనవ్రతం చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు మాణిక్యం. ఇప్పుడు దొరికిపోతాడని అందరం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ దొరికిపోయేలా లేడు అనుకుంటారు ప్రేక్షకులందరూ. ఏది జరిగినా దండం పెట్టుకుంటూ సమాధానం చెప్తా ఉంటాడు మాణిక్యం. ఇదిలా జరుగుతుంటుండగా వీళ్ళందరి మధ్యలో కూర్చున్నటువంటి మాణిక్యం ఏం చెప్పకపోవడంతో హారతి తీసుకొస్తాడు. హారతి మీద కర్పూరం పైన ఒట్టేసి చెప్పు అని ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వినడు మాణిక్యం. ఇదిలా చేస్తుండగా రోహిణి ఒక్కసారిగా వస్తుంది. ఏంటి బాలు, నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరిని అలా ఎందుకు చేస్తున్నావు? నాకు చెప్పాడు మా మామయ్య వస్తానా అని, ఫోన్ చేశారు అత్తయ్య. నేనే మీకు చెప్పడం మర్చిపోయాను. మనం బొమ్మల కొలువు ఈ యొక్క ఫంక్షన్లో ఉన్నాం కాబట్టి మీ అందరికీ నేను ఏం చెప్పలేకపోయాను అని దాటేస్తుంది రోహిణి. అమ్మాయ్య వచ్చింది తల్లి అని మాణిక్యం అనుకొని ఊపిరి పీల్చుకుంటాడు. ఆటో బుక్ చేసి నేను మామయ్యతో బయటికి పంపించేసి వస్తాను అని చెప్పేసి రోహిణి ఆటో బుక్ చేసి మాణిక్యాన్ని బయటికి పంపిస్తుంది. మాణిక్యం అంటాడు, ఏంటమ్మా ఒక్క అబద్ధం ఆడడానికి నేను నానా అవస్థలు పడుతున్నాను. నువ్వు ప్రతిరోజు అబద్ధాలతో ఎలా మెయింటైన్ చేస్తున్నావు జీవితాన్ని? ఏదో ఒక రోజు నీ బ్రతుకు ఆగమవుతుందమ్మా అనేసి మాణిక్యం చెప్తాడు రోహిణికి. రోహిణి ఏమనకుండా సైలెంట్గా ఉంటుంది. ఇదిలా ఉంటుండగా సీన్ కట్ చేస్తే బాలు మరియు మీనా శివ వాళ్ళ ఇంటికి వెళ్తారు. శివ వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో సుమతి అంటుంది, ఏంటక్క ఈ టైంలో వచ్చారు, ఏమైనా గొడవ పడ్డారా అనడంతో, ఏంటి పూలగంప, నేను భార్యతో గొడవపడి పుట్టింటి దగ్గర వదిలిపెట్టి పోయేవాడిలా కనిపిస్తున్నానా? అదేం లేదు అనేసి మీనా చెప్తుంది మొన్న బొమ్మల కొలువులో జరిగిన విషయాన్ని. చింటూను దత్తత తీసుకుంటా అంటుంటే చింటూ వాళ్ళ నానమ్మ ఎలా రియాక్ట్ అయిందో చెప్తూ ఉంటుంది మీనా శృతికి. శృతి గడ్డి పెడుతుంది మీనాకు మరియు బాలకు. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఎంత వయసు అయిపోయిందా? లేదంటే డాక్టర్ మీకు ఏమైనా పిల్లర్ గారు అని చెప్పారా? ఎందుకు మీరు అలా తొందరపడి వీళ్ళని దత్తత తీసుకుంటా అంటున్నారు? అది అలా చేయడం ఏం బాగాలేదు. వీళ్ళతో మాటలు పడి మీరు బాధపడడం ఏంటి అక్క, ఏంటి బావా అనేసి చిన్న వయసు అయినా సుమతే మంచి మాట చెబుతుంది బాలు మరియు మీనాకి. మీరు ఎప్పుడు అలా చేయకండి, మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అనేసి చెబుతుంది. ఇదిలా ఉంటుండగా శివ వస్తాడు కాలేజ్ నుండి ఎగ్జామ్ రాయకుండా. ఏంట్రా శివ ఈ టైంలో వచ్చావు, ఏమైంది అనడంతో గుణ చేసినటువంటి ఆ యొక్క మందు బాటిల్ బ్యాగులో పెట్టి సార్లకి దొరికేలా చేస్తాడు గుణ మనుషులు. ఇదిలా జరిగింది అని శివ చెప్పడంతో పసిగడతాడు బాలు, ఇదంతా చేసింది గుణాయే అయి ఉంటాడు అని. నేను ఇంకా నీకు ఎగ్జామ్ రాయడానికి టైం ఉంది కదా, నేను వెళ్ళి వస్తాను అనేసి బాలు వెళ్తాడు గుణ దగ్గరికి. గుణ మనుషుల దగ్గరికి వెళ్ళడంతో గుణ అక్కడి నుండి పారిపోతాడు బాలు వస్తున్నాడని తెలవడంతో. బాలు గుణ మనుషులని
కొట్టి అరే ఎటుపోయాడురా మీ గుణ అనడంతో లేడు ఎప్పటి నుంచో దాక్కుంటున్నాడు నీ భయానికి అని చెప్పేస్తారు వాళ్ళు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు. ఎలాగైనా దొరకబట్టి శివాని ఎగ్జామ్ రాయాలా చేసేయాలా అనేసి బాలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటుండగా ఇంటికి కొరియర్ వస్తుంది శృతికి. శృతి ఉందా అండి అని కొరియర్ బాయ్ అనడంతో లేదు అని చెప్తుంది మీనా. సరే అండి ఈ కొరియర్ తీసుకోండి అనడంతో సరే అని తీసుకుంటుంటుంది. ఇంతలో ప్రభావతి వచ్చి ఏంటే నువ్వు తీసుకోవడం ఏంటి, శృతి కొరియర్ నేను తీసుకుంటా అనేసి తీసుకుంటుంది. సంతకం పెట్టు అంటే మాత్రం పెట్టదు. ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభావతి శృతి కొరియర్ను. అలా తీయడం కరెక్ట్ కాదు కదా అత్తయ్య, శృతి బాధపడుతుంది అని మీనా అంటుంది. ఇదిలా ఉంటుండగా శృతి ఏంటి నాకు ఎందుకు లేదు, నేను తీసే చూస్తాను ఇందులో ఏముందో అనేసి ప్రభావతి మీనా పైన ఛాలెంజ్ చేస్తుంది. చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు గిఫ్ట్ ఏమొస్తుంది, కొరియర్ ఏమొస్తుంది, అసలు శివ ఎగ్జామ్ రాస్తాడా లేదా అనేసి ఎదురు చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయ్యేది ఉంటే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఇలానే ముందుగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను.